సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం ఇన్ఫైనైట్ సిరీస్ రియల్ అనాలిసిస్లో సెకండ్ యూనిట్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో న్యూ చాప్టర్ ఫర్ రియల్ అనాలిసిస్. సో చాలా ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ చాప్టర్ అన్నమాట. సో చాలా కొంచెం టఫ్గా ఉన్న చాలా ఈజీగా అయితే ఉంటుంది కాన్సెప్ట్ తెలిస్తే. సో ఆల్రెడీ మన సీక్వెన్సెస్ అనే యూనిట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం, అయిపోయింది కూడా అది. సో ఇంకా ఎవరైనా చెక్ చేయి ఉంటే అది చూసాక ఇది చూడండి డెఫినెట్గా, లేదంటే మీకు అర్థం కాదు. ఓకేనా, ఇంక లేట్ చేయగానే వెళ్దాం. సిరీస్, ఇందులో మనకు తెలిసింది ఒకే ఒక వర్డ్, సిరీస్. సిరీస్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ అంతా అదే చూసామన్నమాట. మనం సిరీస్ని యూఎన్ అని డినోట్ చేసుకుంటాం, అవునా? అది ఎలా ఉంటుంది? U1, U2, U3 అలా 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 U1 వరకు వెళ్తుంది. ఇది ఒక సిరీస్, అవునా? ఒక ఆర్డర్లో వెళ్తుంది ఇది. సో ఇది ఒక సిరీస్, అవునా? మనం ఇలా దాన్ని ఇన్ఫినిటీ వరకు వెళ్తే మనం ఏమంటున్నానా, లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ UN ఈక్వల్ టు L అని అయితే మనం అనుకున్నాం ఫస్ట్ క్లాస్లోనే, అవునా? ఇది ఎంతమంది గుర్తుందో డెఫినెట్గా అయితే నాకు కామెంట్ చేయండి. సో లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ UN ఈక్వల్ టు L ఒక సిరీస్, అవునా? ఇన్ఫైనైట్ వాల్యూ వచ్చినప్పుడు, ఇలా ఇన్ఫైనైట్ వాల్యూ వచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటాం? కన్వర్జెంట్ అని అయితే అంటాం. కన్వర్జెంట్ అని అయితే అంటాం, అవునా? దానికి మనం ఒక ఫార్ములా ఉంది, ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ M బిలాంగ్స్ టు Z ప్లస్, అవునా? ఇది ఒక ఫార్ములా, ఆల్రెడీ మనకు తెలిసి ఫార్ములా కూడా. ఇవన్నీ మనం సీక్వెన్సెస్లో కవర్ చేసినయే, అవే నేను రిపీట్ చేస్తున్నాను. దీన్ని మనం ఇంకోలా కూడా అనుకోవచ్చు, ఎస్ మాడ్యులస్ UN మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M. ఇది కూడా మనకు తెలుసు ఫార్ములా. సో ఇది కూడా ఏ ఫార్ములాయో మీరు డెఫినెట్గా అయితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇవన్నీ ఎందుకు నేను స్పీడ్గా రికవరీ చేస్తున్నానంటే, మనం నెక్స్ట్ వెళ్ళే టాపిక్కి మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ కానీ చూడకుండా వస్తే మాత్రం చూసి అప్పుడైతే రండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు అసలు టాపిక్లోకి వద్దాం. అసలు మనకి ఇన్ఫైనైట్ సిరీస్ అనేది ఏం చెప్తుందంటే, U1, U2 ఇలా వెళ్ళేదాన్ని మనం సిరీస్ అని ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం, అవునా? కానీ మనకి ఇన్ఫైనైట్ సిరీస్లో ఉండి ఇంకొకటి ఏంటంటే, మీరు నెక్స్ట్ టర్మ్తో పాటు దాని ముందు టర్మ్స్ని కూడా యాడ్ చేయాలి. ఎలా అంటే U1 ఫస్ట్ టర్మ్ అన్న, నెక్స్ట్ మనం డైరెక్ట్ U2 వేయకూడదు, మళ్ళీ U1 ప్లస్ U2 ఇది సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ కావాలంటే U1 ప్లస్ U2 ప్లస్ U3 థర్డ్ టర్మ్. ఇప్పుడు ఫోర్త్ టర్మ్ కావాలి, ఎలా? సింపుల్, U1 ప్లస్ U2 ప్లస్ U3 ప్లస్ U4 ఇది ఫోర్త్ టర్మ్. ఇదంతా ఫోర్త్ టర్మ్, ఇదంతా థర్డ్ టర్మ్, ఇదంతా సెకండ్ టర్మ్, ఇదంతా ఫస్ట్ టర్మ్. ఇప్పుడు మనకి ఇలా ఎంత టర్మ్ కావాలంటే మనం సింపుల్గా ఎలా రాయాలన్నా, U1 ప్లస్ U2 ప్లస్ సో ఆన్ UN అని రాస్తాం. ఇది ఎంత టర్మ్, ఓకే? ఇదైతే మనకి ఎంత టర్మ్ అన్నమాట. సో ఇలాగ మనకి ఇన్ఫైనైట్ సిరీస్ అయితే ఉంటాయి. వీటిని కూడా మనం ఏమని డినోట్ చేస్తామంటే SN అని అయితే డినోట్ చేస్తాం. ఏమన్నానా? SN. ఈ సిరీస్ని మనం, ఇన్ఫైనైట్ సిరీస్ని మనం ఏమని డినోట్ చేస్తాం? SN అని అయితే డినోట్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని మనకి SN అని డినోట్ చేస్తామంటే ఈ సిరీస్ మొత్తాన్ని మనం వీటికి నేమ్స్ ఇచ్చుకోవచ్చు కదా. S1 తప్ప S1, S2, S3, S4 సో ఆన్ S పవర్ n టర్మ్స్ అంటే ఉన్నట్టు మనకి, అవునా? సో చూడండి, ఖచ్చితంగా మనం ఈ సిరీస్ని మనం ఏమని డినోట్ చేస్తాం? SN. అలాంటప్పుడు SN టర్మ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? S1 టర్మ్ అవుతుంది, సెకండ్ది S2 టర్మ్ అవుతుంది, థర్డ్ది S3 టర్మ్, నెక్స్ట్ S4, నెక్స్ట్ అలా సో ఆన్ SN టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం SN అని అయితే డినోట్ చేస్తామన్నమాట, ఓకేనా?
సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది మీకు రియల్ అనాలిసిస్ ఇన్ఫైనైట్ సిరీస్లో అయితే. సో అందుకని అయితే చెప్పానన్నమాట. నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్దాం. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ కాల్డ్ ఏంటన్నా, ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్. సో ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ అని ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక, అవునా? సో కన్వర్జెంట్ అయినప్పుడు వీటన్నిటిని మనం ఎలా అనుకుంటామంటే Sn ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ UN. సిరీస్ని మనం ఇలా డినోట్ చేస్తాం నాన్న, సిరీస్ని. ఓకేనా? ఒక దుక్కుని రాసుకోండి, కన్ఫ్యూజన్ పడొద్దు. మీకు కొత్త కాబట్టి కన్ఫ్యూజన్గా ఉంటుంది. వన్స్ మన థియరమ్స్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మీకు డెఫినెట్గా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? సిరీస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 2 3 4 n ఎంత టర్మ్స్ ఇలాగే ఉండదు నాన్న, ఇంకోలా కూడా ఉంటాయి. మీకు ఎలా ఉంటాయి అంటే అవి ఎగ్జాంపుల్ 1 + 1/2 + 1/3 + 1/4 సో ఆన్ 1/n లా ఉండొచ్చు. ఇది కూడా ఒక సిరీసేనా, ఆర్డర్లోనే వెళ్తుంది. 1 2 3 4 5 6 అలా ఎంత టర్మ్ వరకు వెళ్తుంది. ఇది కూడా ఒక సిరీసే కదా నాన్న. నెక్స్ట్ ఇంకొక సిరీస్ అయితే మాట్లాడదాం. 1 2 3 4 5 6 సో ఆన్ ఎంత టర్మ్ వరకు. ఇది నార్మల్ సిరీస్, మనందరికీ తెలిసింది. ఇది కూడా సిరీసే కదా నాన్న, ఆర్డర్లోనే ఉంది. 1 2 3 4 5 6 సో ఆన్ ఎంత టర్మ్ వరకు అయితే వెళ్తుందన్నమాట. ఇంకొక సిరీస్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ n ఇంటూ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అన్నమాట. సో ఇది కూడా ఒక సిరీసే నాన్న. సో మీకు ముందుకెళ్ళి కొద్ది సిరీస్ అయితే అర్థమవుతుంది, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు. సో అందుకని నేనైతే ఒక సిరీస్ ఫార్మ్ అయితే చెప్పాను అన్నమాట. ఓకేనా? ఇవన్నీ సిరీసే కదా. సో అలాంటప్పుడు మనం ఇవన్నిట్లోనే అనుకోవచ్చు కదా, Sn మనం డినోట్ చేస్తాం. Sn వస్తే మనకి Sn ఈక్వల్ టు S వస్తే అది ఖచ్చితంగా ఏంటి, కన్వర్జెంట్ అయితే అవుతుంది. అవునా? కన్వర్జెంట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. అవి కూడా ఫార్ములాసే. సరే, ఇప్పుడు దాకా మీరు ఫార్ములాస్ చూశారు మొత్తం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక సిరీస్ మనకి కన్వర్జెంటా, డైవర్జెంటా ఆర్ ఎనీథింగ్ టెస్ట్ ఫెయిల్సా అవన్నీ మనం కనుక్కోవాలంటే మనకి ఒక 3 వేస్ అయితే ఉన్నాయి నాన్న. ఈ 3 వేస్ మనం నేర్చుకుంటే ఈ రోజైతే మనకి బేసిక్స్ అయితే వచ్చేసినట్టే అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు అందరూ అయితే నేర్చుకోవాలన్నమాట. ఈ 3 సిరీస్ ఉంటేనే మీకు ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అవుతుంది. వితౌట్ దిస్ నథింగ్ టు సే. ఓకే? అసలు అవి ఏంటి, ఎలా మనం కనిపెట్టుకోవాలి, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి జామెట్రిక్ సిరీస్ నా. జామెట్రిక్ సిరీస్ ఇది ఎలాగంటే సిగ్మా r⁴n మనకి పైన ఉంటుంది n అనేది ఈక్వల్ టు కన్వర్జెంట్ అంటన్నమాట. కన్వర్జెంట్ వెన్ ఎప్పుడు 0 r 1 అయినప్పుడు. ఓకే, 0 r 1 అవుతే కనుక దాన్ని ఏమంటున్నాను మనం, కన్వర్జెంట్. సిగ్మా r⁴n ఫార్ములా అయితే అది ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఆపోజిట్ డెఫినెట్గా మనకు తెలుసు, సిగ్మా r⁴n r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దీన్ని ఏమంటున్నాను ఇప్పుడు, ఆటోమేటిక్గా ఇది కన్వర్జెంట్ అయితే ఇది ఆటోమేటిక్గా డైవర్జెంట్. అవునా? సో ఇదే ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట. జామెట్రిక్ సిరీస్ అనేది మనకి ఇలా ఉంటుంది అని చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్గా మీకు ఏదో ఒకటి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా సిగ్మా 5⁴n, నెక్స్ట్ సిగ్మా 3⁴n, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే మాత్రమే చెప్తున్నాను నేను. నెక్స్ట్ మీకు రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. సిగ్మా
2/3 హోల్ పవర్ ఆఫ్ n సిగ్మా 5 పవర్ n బై 6 పవర్ n. సో ఇవన్నీ కూడా సిరీసే కదా నాన్న. సో ఇవన్నీ కూడా మనకి కన్వర్జెంట్ డైవర్జెంట్ అవుతాయి కదా. సో నెక్స్ట్ ఇంకొకటి చెప్తా. సిగ్మా 2/3 హోల్ పవర్ ఆఫ్ n ఇది కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పండి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఆర్ పవర్ ఎన్ సేమ్ ఇలాగే ఉంది, మనకి ఆర్ పవర్ ఎన్ టైప్లోనే ఉంది. ఇప్పుడు ఇది లెస్ దెన్ 1 లేదంటే గ్రేటర్ దెన్ 1 మనకి ఎలా తెలుస్తుందంటే కనుక ఈజీగా అయితే చెప్పచ్చు అన్నమాట మనం. సో ఇదంతా ఆర్ వాల్యూ నాన్న, ఓకేనా. 2/3 అనేది ఆర్ వాల్యూ, మనం గుర్తెట్టుకోవాల్సింది అది. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, ఆర్ పవర్ ఎన్ ఫామ్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మన ఇది కన్వర్జెంటా డైవర్జెంటా ఎలా చెప్తామంటే 2/3 మీనింగ్ ఏంట్రా, 2/3 అంటే 2ని 3 పార్ట్స్ కింద చేస్తున్నట్టు. 2ని 3 పార్ట్స్ కింద చేస్తే మనకు ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఖచ్చితంగా లెస్ దాన్ 1 అయితే అవుతుంది. లెస్ దాన్ 1 అయితే అది ఏంటి నాన్న, ఆర్ లెస్ దాన్ 1 అయితే అదేంటి, కన్వర్జెంట్. అవునా. 2 లెస్ దెన్ అవుతే 1 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1 అయితే అదేంటి, కన్వర్జెంట్. అవునా. నెక్స్ట్ 3/2 అనుకోవచ్చు. 3/2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఆర్ లెస్ దెన్ 1. 3ని 2 పార్ట్స్ కింద చేస్తే ఖచ్చితంగా అది ఏమొస్తుంది నాన్న, 1.5 వాల్యూ వస్తుంది మనకి. ఇది గ్రేటర్ దెన్ 1. సో గ్రేటర్ దెన్ 1 అయిందంటే ఆర్ గ్రేటర్ దెన్ 1 అయితే ఖచ్చితంగా అది ఏంటి నాన్న, డైవర్జెంట్ అన్నమాట. ఓకేనా. ఇది మనకి జామెట్రిక్ సిరీస్ అన్నమాట. సో ఫార్ములా అయితే ఖచ్చితంగా రాసుకోండి. ఆర్ పవర్ ఎన్ 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1. ఓకేనా. డైవర్జెంట్ అంటే సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నమాట. నెక్స్ట్ పీ సిరీస్. సో పీ సిరీస్ అని మీకు ఇంకొక టాపిక్ అయితే ఉంది, ఇది సెకండ్ వన్. దీంట్లో ఇది కూడా సేమ్ అంతే, సింపుల్గా తేల్చేద్దాం. సిగ్మా 1/n పవర్ పీ కన్వర్జెంట్ నాన్న. ఇప్పుడు పీ లెస్ దాన్ 1 అయినప్పుడు, పీ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఇది ఏంటి నాన్న, కన్వర్జెంట్. ఓకే. ఇప్పుడు నాన్న పీ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు కోర్స్ దీనికి ఆపోజిట్లో మనకు ఉంటుంది 1/n పవర్ పీ. ఎప్పుడు డైవర్జెంట్ అవుతుంది, పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అది డైవర్జెంట్ అన్నమాట. మన కన్వర్జెంట్ అవ్వాలంటే సిగ్మా 1/n పవర్ పీ గ్రేటర్ దెన్ 1 అన్నమాట. ఓకే. పీ 1 కన్నా పెద్దది అవ్వాలి, పీ ఈజ్ గ్రేటర్ దెన్ 1, అప్పుడు ఏంటది, కన్వర్జెంట్. సో పీ 1 కన్నా తక్కువ అయితే అదేంటినా, డైవర్జెంట్. దీనికి ఆపోజిట్లో ఉన్నట్టుంది చూడండి, డెఫినెట్లీ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. పీ ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే కన్వర్జెంట్, ఆర్ పవర్ ఎన్. ఇక్కడ ఎన్ పవర్ పీ అనేది పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్. ఓకే. చిన్న డిఫరెన్స్ అయితే చూసుకోండి, ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ 1 ఎగ్జాంపుల్స్ అనమాట. n/3 సిగ్మా 1/n/2 సిగ్మా 1/n/3/2 ఉంది. సో ఇప్పుడు అన్నీ ఏంటనేది ఇక్కడ పీ ప్లేస్లో ఎంత ఉంది నాన్న, ఇక్కడ n/3 ఉంది, పీ ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది. ఇక్కడ 1/2 ఉంది. 1/2 అంటే 1ని 2 పార్ట్స్ కింద చేయడం అంటే 0.5 ఐ థింక్. నెక్స్ట్ 3/2 ఉంది, అంటే 3ని 2 పార్ట్స్ చేస్తే 1.5. ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్కి చూసుకోవచ్చు, n/3 ఉంది, 3 పెద్దది 1 కన్నా. చూద్దాం ఇది లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1, పీ గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఇది ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది నాన్న. ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఏమవుతుంది, కన్వర్జెంట్. నెక్స్ట్ 1.5 ఉంది, ఇది 3/2ది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 1 ఉంది. పీ అక్కడ పీ అనేది 1 కన్నా పెద్దది ఉంది, పీ ప్లేస్లో ఉన్నది, ఖచ్చితంగా అది కూడా కన్వర్జెంట్. ఓకేనా నాన్న, ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి కదా. నెక్స్ట్ మనం లాస్ట్ది అన్నమాట,
కంపారిజన్ టెస్ట్. సో కొంచెం మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంపారిజన్ టెస్ట్ అన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుందన్న. సో సింపుల్గా అయితే చెప్తా. వెన్ Vn is convergent, automatically Un is convergent. అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే Vn అనే ఒక్క సిరీస్ కానీ కన్వర్జెంట్ అవుతే కనుక ఆటోమేటిక్గా యూఎన్ కూడా ఏమవుతుందంట, కన్వర్జెంట్ అయిపోతుందంట. ఆటోమేటిక్గా యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుందంట. నెక్స్ట్, వెన్ యూఎన్ ఈజ్ డైవర్జెంట్, ఆటోమేటికల్లీ విఎన్ కూడా ఏమవుతున్నానా, డైవర్జెంట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు చిన్నది గుర్తొచ్చింది. విఎన్ కన్వర్జెంట్ అవుతే కనుక ఆటోమేటిక్గా యూఎన్ కూడా కన్వర్జెంట్ అయిపోతుంది. ఒకవేళ యూఎన్ కానీ డైవర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా విఎన్ కూడా ఏమవుతుందన్నా, డైవర్జెంట్ అయిపోతుంది అన్నమాట. సో ఇదే చిన్నది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ రోజుతో క్లాస్ అవినట్టే. చిన్నది, విఎన్ కన్వర్జెంట్ అయిపోయింది, నో ప్రాబ్లం, ఆటోమేటిక్గా రాసే యూఎన్ కూడా కన్వర్జెంటే బ్రో. నెక్స్ట్, యూఎన్ డైవర్జెంట్ అయింది, ఆటోమేటిక్గా విఎన్ కూడా ఏమవుతుందన్నా, డైవర్జెంట్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వచ్చేసి. నెక్స్ట్ మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్ అయితే ఒకటి ఉంది. సో అది కూడా మీకైతే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఈ నోట్స్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే నా దగ్గర అయితే ఉంది. సో నాకైతే కామెంట్ చేస్తే కనుక మీకు నోట్స్ అయితే నేను పెడతానన్నమాట, క్లియర్గా ఉంటుంది. సో డెఫినెట్గా చూడండి, ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం 50 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఓకేనా? కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ కోసం అయితే మాట్లాడదాం. సో ఎగ్జాంపుల్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్పాను కాబట్టి నెక్స్ట్ మనం డైరెక్ట్గా అయితే క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.